మనలో చాలా మంది గుర్తు చేసుకుంటారు తీన్మార్ సావిత్రిని. ఆ తెలంగాణ యాస, ఆకట్టుకునే మాట తీరు ప్రేక్షకుల హృదయాల్లో మధురంగా ముద్ర వేసింది. ఈ యాంకర్గా పరిచయమైన శివజ్యోతి చిన్ననాటి నుంచి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను అధిగమిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్టైల్తో మీడియా, టీవీ, యూట్యూబ్లో గుర్తింపు సంపాదించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొని సహజత్వంతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అటువంటి శివజ్యోతి జీవితంలో ఇప్పుడు కొత్త ఘట్టం చోటు చేసుకుంది. 10 ఏళ్ల ప్రేమ, వివాహం కష్టాల తరువాత ఆమె భర్త గంగూలీతో కలిసి ఎంతకాలం ఎదురుచూస్తున్న విషయం తమలో సంతోషాన్ని తీసుకొచ్చిందని, గంగూలీతో వివాహమై దశాబ్దం పూర్తయిన తర్వాత శివజ్యోతి దంపతులు ఎంతో ఆనందకరమైన శుభవార్తను ఇటీవల అభిమానులతో పంచుకున్నారు. ఇక ఆ వివరాలేమిటి? శివజ్యోతి ఫేమ్ పతనమవడానికి కారణమేంటి? శివజ్యోతి లైఫ్ స్టోరీ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివజ్యోతి 1991 ఫిబ్రవరి 14న నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని నాగంపేట గ్రామంలో జన్మించింది. తండ్రి రాజా మల్లేష్ ఆర్ఎంపీ, అమ్మ లావణ్య బీడీలు చుడుతుంది. శివజ్యోతికి ఒక అన్న, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. జ్యోతి 7th వరకు సొంత ఊరు నాగంపేటలోనే చదువుకుంది. 8th నుంచి 10th వరకు కామారెడ్డి ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసింది. ఇక ఇంటర్ 2 సంవత్సరాలు నిజామాబాద్ దగ్గరలో ఉన్న ఆర్మూర్లో పూర్తి చేసింది. జ్యోతి తండ్రి ఆర్ఎంపీ కావడంతో కూతుర్ని కూడా డాక్టర్ ఫీల్డ్లోకి పంపాలని అనుకున్నారు. ఇక శివజ్యోతిని హైదరాబాద్కి తీసుకొచ్చి యశోదాలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో జాయిన్ చేశారు. కానీ శివజ్యోతికి అక్కడ చిన్నపిల్లలకు ఇంజెక్షన్ చేయడం ఇష్టం లేక నర్సింగ్ కోర్సుకి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసింది. ఆ సమయంలోనే శివజ్యోతికి తమ ఊరిలోనే ఉండే గంగూలీ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో పడ్డారు. కొద్ది రోజులకు వీరి ప్రేమ గురించి శివజ్యోతి ఇంట్లో తెలిసిపోయింది. ఇంట్లో వాళ్ళు ఊరి పెద్దలందరినీ పిలిచి పంచాయతీ పెట్టించారు. దాంతో ఆ సమయంలో శివజ్యోతిని చాలామంది నానా రకాల మాటలతో బాధపెట్టారు. అంతేకాకుండా ఇద్దరిని కొట్టి శివజ్యోతిని ఊరు నుంచి పంపేశారు. చుట్టాల ఇంట్లో ఉంచి చదివించారు. ఆ తర్వాత కొద్ది రోజులకి సొంతూరుకు వచ్చిన శివజ్యోతి గంగూలీని మర్చిపోలేక ఇంట్లో వాళ్ళకి నేను గంగూలీనే పెళ్లి చేసుకుంటాను అని తెగేసి చెప్పేసింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లి గంగూలీపై కంప్లైంట్ ఇవ్వడంతో గంగూలీని ఏమైనా చేస్తారేమో అని భయపడిపోయి నిద్రమాత్రలు మింగి చనిపోవాలనుకుంది. అలా అప్పటికే నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు గమనించి శివజ్యోతిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడింది. లేకపోతే శివజ్యోతి ఆ రోజే ప్రాణాలు వదిలేసేది. ఇక ఆ తర్వాత శివజ్యోతిపై చదువుల కోసం అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయి హైదరాబాద్లో ఉన్న గంగూలీ దగ్గరకు వెళ్లిపోయింది. ఆ సమయంలో గంగూలీ హైదరాబాద్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఇక అక్కడే శివజ్యోతి, గంగూలీ, ఆయన సోదరుడు ముగ్గురు ఒకే రూమ్లో కలిసి కొన్ని రోజుల పాటు ఉండగా ఆ తర్వాత గంగూలీ శివజ్యోతిని ఒక మంచి హాస్టల్లో జాయిన్ చేసి ఆమె బాధ్యతలు తానే చూసుకున్నాడు. అలా గంగూలీ చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ శివజ్యోతికి ఎలాంటి లోటు లేకుండా చేసుకున్నాడు. ఇక శివజ్యోతి హాస్టల్లో ఖాళీగా ఉంటే బోరు కొడుతుందని ఏదైనా జాబ్ చేస్తే డబ్బులైనా సంపాదించుకోవచ్చని ఒక ఆఫీస్లో రిసెప్షనిస్ట్గా చేరింది. ఆ తర్వాత టెలికాలర్గా కూడా చేసింది. ఇక గంగూలీ కష్టపడి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకున్నాడు. ఇలా ఇద్దరు లైఫ్లో సెట్ అయ్యాక గంగూలీ శివజ్యోతిని 2015 ఏప్రిల్ 26న ఒక గుడిలో పెళ్లి చేసుకున్నాడు. అయితే శివజ్యోతి తెలంగాణ భాషలో బాగా గడగడా మాట్లాడుతుండడంతో తన భర్త అలాగే కొంతమంది ఫ్రెండ్స్ నువ్వు యాంకర్గా ట్రై చేయొచ్చు కదా అనడంతో అప్పటి నుంచో యాంకర్ అవ్వాలని అనుకుంటున్న తన కోరిక కూడా బయటపెట్టింది. దీంతో పలు ఛానల్స్లో యాంకరింగ్ అవకాశాల కోసం కాళ్ళు అరిగేలా తిరిగింది. ఈ టైంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది కూడా శివజ్యోతి. కొన్ని ఛానల్ వాళ్ళు నీది తెలంగాణ యాస, నువ్వు యాంకర్ అయితే ఎవరూ చూడరు, యాంకర్ అవ్వాలి అని అంటే నీ గొంతుని మాట్లాడే భాషని మార్చుకో, నీది మీడియాకు పనికిరాని గొంతు అని అవమానించడంతో శివజ్యోతి చాలా బాధపడిందే కానీ ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. ఎలాగైనా తను యాంకర్ అవ్వాలని బాగా ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ టైంలోనే V6 ఛానల్ వాళ్ళు తెలంగాణ యాసలో వార్తలు చదివే వారి కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలుసుకున్న శివజ్యోతి అక్కడికి వెళ్లి పాల్గొనగా తమ యాసతో వారిని ఆకట్టుకోగా యాంకర్గా సెలెక్ట్ అయింది. అలా V6 ఛానల్లో మొదట్లో సినిమా వార్తలు చదువుతూ ఉండేది. అలా ఆ తర్వాత వీకెండ్ స్పెషల్ తీన్మార్ వాయిస్ ఓవర్ చేసింది. శివజ్యోతి గొంతు కాస్త డిఫరెంట్గా తెలంగాణ యాసలో మాట్లాడటంతో శివజ్యోతి వాయిస్కు జనాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఆ ప్రోగ్రాంకి శివజ్యోతి వాయిస్ కారణంగా మంచి రేటింగ్ వచ్చింది. దీంతో కెమెరాకు కనిపించకుండా వాయిస్ ఓవర్ చేయడంతోనే పాపులారిటీ సంపాదించుకున్న శివజ్యోతిని
V6 టీం కెమెరా ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ క్రమంలోనే మేల్ యాంకర్గా రవికుమార్ను సెలెక్ట్ చేసి అతన్ని బిత్తిరి సత్తిగా, శివజ్యోతిని సావిత్రిగా పిలుస్తూ తీన్మార్ వార్తలనే ప్రోగ్రాంతో వార్తలు చెప్పిస్తూ మధ్య మధ్యలో బాగా హాస్యం పట్టించడంతో ఈ ప్రోగ్రాం బాగా హిట్ అయింది. ఇలా అప్పటి నుంచి శివజ్యోతి పేరు కాస్త తీన్మార్ సావిత్రిగా బాగా పాపులర్ అయింది. అలా వార్తలు చూడని వాళ్ళు సైతం తీన్మార్ వార్తలు వస్తున్నాయని అంటే చాలు సావిత్రి బిత్తిరి సత్తి కోసం చూడడంతో ఈ ఛానల్కి బాగా రేటింగ్ వచ్చింది. అంతేకాదు అందరూ సావిత్రి కట్టుబొట్టు చూసి ఇంట్లో పిల్లగా హక్కును తెచ్చుకున్నారు. తెలుగు ప్రజలు అలా కొన్నాళ్ల పాటు V6 ఛానల్లోనే చేసిన శివజ్యోతి తర్వాత TV9 నుంచి ఆఫర్ రావడంతో V6 ఛానల్ నుంచి వెళ్లిపోయి TV9లో చేస్తున్న సమయంలో బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఆఫర్ రావడంతో తన కెరియర్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి టాప్ 6 కంటెస్టెంట్గా హౌస్ నుంచి బయటకొచ్చింది. ఇక హౌస్లో ఉన్నన్ని రోజులు ప్రతిదానికి బాగా ఎమోషనల్ అవడంతో ఆమెకు పాతాళ గంగగా ట్యాగ్ ఇచ్చారు. కానీ హౌస్లో ఉన్నన్ని రోజులు అందరినీ బాగానే ఆకట్టుకుంది. అయితే శివజ్యోతితో V6 ఛానల్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ తీసుకున్నారు. అదేంటంటే తమ ఛానల్లో తెలంగాణ యాసలో న్యూస్ చెప్పినట్లు వేరే ఛానల్స్లో యాంకరింగ్ చేయకూడదు అని చెప్పడంతో శివజ్యోతిని ఆ అగ్రిమెంట్ కారణంగా మళ్ళీ ఎక్కడా కూడా తను తీర్మార్లో చెప్పినట్లు వార్తలు చెప్పలేదు. అయితే బిగ్ బాస్ తర్వాత శివజ్యోతి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అందులో బాగా డైలీ లైఫ్ వ్లాగ్స్, ప్రమోషన్స్, ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తూ చాలా బిజీగా అయిపోయింది. అంతేకాదు బిగ్ బాస్ తర్వాత శివజ్యోతి తన లుక్ పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు పద్ధతిగా కనిపించిన శివజ్యోతి బిగ్ బాస్ తర్వాత మొత్తం గ్లామర్గా రెడీ అవుతూ మెల్లిమెల్లిగా తన అందాలను బయటపెడుతూ తెగ రచ్చ చేస్తూ వచ్చింది. దీంతో సావిత్రి మారిపోయిందంటూ జనాల నుంచి ఒక రేంజ్లో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ట్రోల్స్ కూడా చేసేవారు. అయినా కూడా శివజ్యోతి అవేవి పట్టించుకోకుండా తన భర్త సపోర్ట్తో లైఫ్ని బాగా ఎంజాయ్ చేసేది. వీళ్ళకి పెళ్ళై 10 ఏళ్ళు అవుతున్నా పిల్లలు లేకపోవడంతో వీరి ఫ్యాన్స్ పిల్లల గురించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలాగే శివజ్యోతి కూడా పిల్లల గురించి ప్లాన్ చేస్తుందని ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇక ఆ మధ్య శివజ్యోతి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి బాగా సంపాదించిందని శివజ్యోతి పైన యూట్యూబర్ అన్వేష ఆరోపణలు చేశాడు. అన్వేష్ శివజ్యోతిని టార్గెట్ చేస్తూ వీడియో చేశాడు. శివజ్యోతి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి కేవలం 1 ఏడాదిలోనే 10 కోట్లు సంపాదించిందని, ఒకప్పుడు 8,000 జీతానికి ఉద్యోగం చేసి శివజ్యోతికి ఇప్పుడు హైదరాబాద్లో 5 కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్ ఉంది. హైవే పక్కన 10 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇదంతా బెట్టింగ్ యాప్ సంపాదనతో కూడబెట్టిందేనని బిగ్ బాస్ షో తర్వాత శివజ్యోతి ఫేమస్ అయింది. దీంతో ఆమెకి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే అవకాశం వచ్చింది. ఆమెకి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినందుకు కోట్లలో రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఇంత భారీ సంపాదన ఉండడంతో శివజ్యోతి ఉద్యోగం కూడా మానేసింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుతో తన భర్త కలిసి ఆమె మాల్దీవులు, దుబాయ్, బ్యాంకాక్ లాంటి దేశాలకు వెళ్లి హనీమూన్కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ ఆమె బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కానీ శివజ్యోతి మాత్రం జల్సాలు చేస్తుందని అన్వేష్ విరుచుకుపడడంతో శివజ్యోతి హాట్ టాపిక్ అయింది. అయితే ఇటీవలే సుమా అడ్డా షోలో తన భర్తతో కలిసి పార్టిసిపేట్ చేసిన శివజ్యోతిని నీ మీద అలిగేషన్స్ వస్తే వాటిని ఎలా ఎదుర్కొంటావని కొన్ని ఆప్షన్స్లో సుమా అడగ్గా శివజ్యోతి కొంచెం సీరియస్గానే చెప్పానంటూ వాడు బతకడానికి మాలాగా కొనుక్కోవడానికి వీడియోస్ పెట్టి లేనిపోని అలిగేషన్ చేస్తున్నారంటూ నేను హైదరాబాద్లోనే ఉంటా, దేనికి పిలిస్తే దానికి వస్తా, అడిగినప్పుడు ఆన్సర్ చేస్తా అని అందరిలాగా సైలెంట్గా ఉన్నానని మీరు అస్సలు అనుకోవద్దు. ఐ విల్ హీల్ ఇట్, ఐ విల్ డీల్ ఇట్, ఐ విల్ ప్రూవ్ ఇట్ అని అనడంతో శివజ్యోతి నా అన్వేషణకి కౌంటర్ ఇస్తూ ఆ మాటలు అందని అన్వేష్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే ఆ మధ్య ఓ చండాలమైన పని చేసింది శివజ్యోతి. తన భర్తను ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నానంటూ బాత్రూమ్ షవర్లో స్నానం చేయడం, కాళ్ళు చేతులు బాడీ వాష్తో రుద్దుకోవడం, నీళ్లు పోసుకోవడం వంటి ప్రైవసీకి సంబంధించిన విషయాలను కూడా ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ట్రోల్స్ చేయడం, బ్యాడ్ కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. బాత్రూంలో వీడియో తన భర్తని ఇంప్రెస్ చేయడానికి పెట్టినట్లుగా లేదు, సోషల్ మీడియాలో అందరినీ ఇంప్రెస్ చేయడానికి పెట్టినట్లుందంటూ కామెంట్స్ చేశారు. అయితే శివజ్యోతి మాత్రం ఓ బాడీ వాష్ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియో చేసిందని తెలియడంతో డబ్బుల కోసం ప్రైవేట్ వీడియోలు కూడా పెడుతున్నావా అంటూ ట్రోల్స్ చేశారు. ఇక సోషల్ మీడియాలో ఎంతవరకు పంచుకోవాలో అంతవరకే పంచుకోవాలి, అంతేకాని హద్దులు దాటకూడదని ఏకిపారేస్తున్నారు. ఇంకొంతమంది ఇలాంటి సెలబ్రిటీలు ప్రచారం చేసే ఉత్పత్తులను నమ్మకండి అంటూ కూడా కామెంట్లు చేశారు. ఇలా శివజ్యోతి తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని ఇప్పుడు ఎంతో సంతోషంలో ఒక విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. 2025 దసరాకు తన అభిమానులను గుడ్ న్యూస్ చెప్పింది.
10 ఏళ్ల ప్రేమ, వివాహం ప్రయత్నాల తర్వాత శివజ్యోతి గంగూలీ దంపతులు తల్లిదండ్రులుగా మారబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ ఏడుకొండల వెంకన్న స్వామి దయతో 2026లో మాకు బిడ్డ రాబోతుంది. మా పిల్లల కోసం ఎంతో వేచి చూస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం మాపై ఉండాలి. ఎవరూ మా బిడ్డకు దిష్టి పెట్టకుండా కేవలం ఆశీర్వాదాలు మాత్రమే అందించండి అని వీడియో రిలీజ్ చేయడంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అభిమానులు అభినందనలు తెలియజేయడమే కాకుండా పలు జాగ్రత్తలను కూడా తెలియజేస్తున్నారు. మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.